అయితే మన మహిషపట్నంలో ఇగో 7వ నంబర్ వార్డు ఉన్నది కదా, అదే అనిత బాలాజీ సుత్రేవర వాళ్ళది. ఇగో గాడ ఇయ్యాల మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి పిలుచుకొని ఇగో మర్యాదగాడ శాలువతో సత్కరించి అభినందనలు చెప్పిందన్నమాట. ఎందుకని అనుకుంటున్నారా? అదే మన ముదల్ నియోజకవర్గం గడ్డ మీద ఇక కాషాయం జెండాను రెపరెపలాడించినందుకు మన పవర్ రామారావు పటేల్ గారికి పిలుచుకొని అలా సన్మానం చేసిందన్నమాట. ఇక అంతేకాకుండా సార్ మీకు మేము కోరేదేమంటే ఇగో మా 7వ నంబర్ వార్డు మస్తు వెనుకబడి ఉన్నది. ఇక్కడ మోర్లు లేవు, రోడ్లు లేవు, అసలు ఎటువంటి వసతి లేదు. కాబట్టి ఇక మేము కోరుకున్న ఎమ్మెల్యే మా పార్టీ ఎమ్మెల్యే ఏంటి కాబట్టి మాకు మంచిగా డెవలప్ చేయాలి. అదేవిధంగా చకాచక్ రోడ్లన్నీ మెరిసిపోవాలి, ఇక్కడ ఉన్నటువంటి అన్ని నాళాలు కట్టించాలని ఇవాడ మన అనిత బాలాజీ సుత్రేవర్ గారు మన ఎమ్మెల్యే గారికి కోరడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇగో పెద్ద మొత్తంలో వచ్చి సార్ మేము ఇగో వంటి చేయితోటి మీకు గెలిపించడం కాబట్టి, ఒక్క రూపాయి ఆశించకుండా మేము గెలిపించడం కాబట్టి ఖచ్చితంగా మీరు మీ హాయంలోనే మా గల్లీకి ఇట్లా ఒక మెరుపు తీగ లెక్క మెరిపియాలని కోరడం జరిగింది. అంతేకాకుండా ఇక దాని తర్వాత ఆడ మన బాలాజీ సుత్రేవర్ గారు అంటే పెట్టినటువంటి ఆఫీస్కి వెళ్ళి ఆ ఆఫీస్కు ఆడ ఇగో ఇనాగ్రేషన్ చేసిండ్రు. ఇక అంతేకాకుండా అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారన్నమాట. ఏప్రిల్ మేలో నాకు ఫండ్స్ వస్తాయి. ఏప్రిల్ మేలో నాకు ఫండ్స్ వచ్చిన తర్వాత కొన్ని డ్రైనేజ్ సమస్య కానీ కొన్ని సీసీ రోడ్ల సమస్య కానీ పెడతానని తెలియజేస్తున్నాను. ఇప్పుడే మా సోదరులు చెప్తున్నారు పల్లెటూరులో పనికి రోజుగారు పని ఈజీఎస్ ఉంది, ఇక్కడ ఈజీఎస్ లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, దానికి మనం చేంజ్ చేయరాదు. జీవో అది ఒకటి. పట్టణంలో లేబర్ పని చేయాలి, లేబర్ కాంపోనెంట్ పని చేయాలని దానికి మున్సిపాలిటీకే స్పెషల్ ఫండ్స్ ఇస్తారు. దానికోసం ఇక్కడ ఈజీఎస్ పెట్టడం చాలా కష్టం ఉంది. అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ గురించి చెప్పారు. ఇక్కడ 1st to 5th వరకు స్కూల్ ఉంది, ఇంకా హైయర్ స్కూల్ కావాలా. ఖచ్చితంగా స్కూల్ స్ట్రెంత్ గిట్ట ఎక్కువ ఉంటే, చదువు నేర్చే పిల్లగాళ్ళు ఎక్కువ ఉంటే 10th వరకు కూడా చేయొచ్చు, జూనియర్ కాలేజ్ కూడా చేయొచ్చు. అందులో బాధాకరం కాదు. ఎందుకంటే నేను ఏదైతే నా ఓన్ మేనిఫెస్టోలో పెట్టానో వైద్య విద్య కోసం చాలా ఫోకస్ పెడతానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు బస్తీ దవాఖానా గురించి కూడా చెప్పారు. మీరు ఒక ప్లేస్ ఇవ్వండి, నేను అతి త్వరలో సంవత్సరం లోపట్లో మీకు ఒక పిఎస్సి సబ్ సెంటర్ ఏర్పాటు చేసి ఇక డాక్టర్ కూడా ఏర్పాటు చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కానీ ప్లేస్ మీరు ఇవ్వాలా. మనం ఇక్కడ ఉన్న గల్లీ వాసులు ప్లేస్ ఇస్తేనే అవుతుంది. ఈ గల్లీ అంటే అందరూ వ్యాపారస్తులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు. అంటే పల్లెటూళ్ళ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు చాలా మంది. 95% వాళ్ళే ఉన్నారు. ఈ గాలి రవి అట్టుంటోళ్ళే, ఈ పట్టణం వాళ్ళే ఉన్నారు. కానీ ఎక్కువ మంది ఇక్కడ సెటిలర్సే ఉన్నారు. ఏ గల్లీలో కూడా కానీ న్యూ కాలనీలో కానీ అన్ని విధాలుగా బాధలు ఉంటాయి. మనం ఇల్లు కట్టిన తర్వాత కూడా ఇల్లు కూడా కంప్లీట్లీ సెట్ కావాలంటే కొన్ని ఏళ్ళు పడతాయి. ఇది కూడా దశల వారీగా నేను పని పూర్తి చేస్తాను, ఇక్కడ అభివృద్ధి చేస్తాను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చింది, ఏదైతే అభివృద్ధి చేయాలని ఖచ్చితంగా అభివృద్ధి చేయటానికే నేను వచ్చాను. అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్